అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. మనకి 2024 జనవరి స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా రైల్వేలో ఉద్యోగాల జాతర అనేది మొదలైందండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి ఏఎల్పీ అయితే, సెకండ్ నోటిఫికేషన్ వచ్చి టెక్నీషియన్స్, ఆ తర్వాత రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఆర్ఆర్బి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అసలు జూనియర్ ఇంజనీర్ అవ్వాలంటే మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, CBT1 CBT2 సిలబస్ ఏంటి, ఎప్పటి నుంచి ఆన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఫీజు ఎంత, ఏ జోన్ పెడితే బెటర్, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఎలిజిబుల్ అనేవి అయితే కంప్లీట్గా అయితే వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇదైతే మనకి నోటీసు చూసుకోండి. డైలీ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 03/2024 ఫర్ రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్. ఓకేనా, ఇదైతే నోటిఫికేషన్ కంప్లీట్గా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్స్ వీడియోస్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ముఖ్యంగా రైల్వే జాబ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో త్వరగా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈజీ అవుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, డైలీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్. నేనైతే జర్నీలో ఉండడం వల్ల వీడియో అనేది లేట్ అయిందండి. ఓకేనా, మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 30 జూలై 2024 అయితే కనుక క్లోజింగ్ డేట్ అనేది 29 ఆగస్ట్ అండి. ఏవైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక 30 ఆగస్టు నుంచి 8 సెప్టెంబర్ మధ్యలో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మిస్టేక్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అయితే మోడిఫికేషన్లో అయితే మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక దాన్ని మోడిఫై చేసుకోవచ్చు, కానీ క్రియేట్ అయిన అకౌంట్ చూసుకోండి. క్రియేట్ అయిన అకౌంట్ అండ్ ఆర్ఆర్బి చూస్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఎవరంట, ఓన్లీ మీ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యి మోటివేషన్ మాత్రం ఆప్షన్ ఇస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్, అదైతే లెవెల్ 7 అండి. ఇనీషియల్ పే వచ్చి 44,900, అలవెన్స్తో కలిపి దగ్గర 80,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. దానికైతే 18 to 36 ఏజ్ అండి. ఇవైతే మనకి ఆర్ఆర్బి గోరఖ్పూర్ మాత్రం ఉన్నాయి. ఇకపోతే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ లెవెల్ 6 అనేది 35,400. దీనికి కూడా 18 to 36 ఇయర్స్, 7,930 పోస్టులు. టోటల్గా అయితే 7,950 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కానీ రైల్వే జాబ్కి అప్లై చేసినప్పుడు అయితే మెడికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. A3 మెడికల్, B1, B2, C1. మామూలుగా అయితే మనకి కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్, రీసెర్చ్కి అయితే 18 to 33 ఇయర్స్ అండి. కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి కోవిడ్ వల్ల 18 to 36 ఇయర్స్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అయితే 18 to 33 ఇయర్స్, దానికి కూడా 18 to 36 అంటే +3 అనేది పెంచడం జరిగింది. ఏజ్ గ్రూప్ 18 to 36 అన్నారు కదా. మనకి క్లియర్గా అప్పర్ ఏజ్ లిమిట్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారండి. నాట్ బిఫోర్ అంటే ఇయర్ అండ్ EWS వాళ్ళు అయితే 2/1/1989 ముందు అయితే పుట్టి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు అయితే 2/1/1986 ముందు పుట్టి ఉండకూడదు. SC/ST వాళ్ళు అయితే 2/1/1984లో ముందు పుట్టి ఉండకూడదు. లోవర్ లిమిట్ అయితే కనుక 1/1/2007. ఓకేనా.
ఇకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి +3 ఇయర్స్, అలా చూసుకుంటే అలా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఫీజు అనేది ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అయితే 500 ఉంటుంది. మనకి ఫీ రిఫండ్ అవుతుంది. 800 రూపీస్ ట్యాక్స్ పోగా 390 రూపాయలు అనేది మనకి అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250 రూపాయలు. మనకి రిఫండ్ పాలసీ ఉంది. సిబిటీ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది రిఫండ్ పాలసీ ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీవి మాత్రమే ఇచ్చుకోండి. ఎందుకంటే అక్కడ ఎవరి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది కనుక ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, బ్యాంకు నెంబర్, అకౌంట్ నెంబర్ కానీ, బ్రాంచ్ నేమ్ కానీ, పిన్ కోడ్ కానీ చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అమౌంట్ అనేది రీఫండ్ అవ్వదు. చూసుకోండి, క్లియర్గా ఇచ్చాడు. నోట్ అని చెప్పి ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వేరు, ఎకనామిక్ వెహికల్ సెక్షన్ వేరు. అయితే ఈబీసీ క్యాండిడేట్స్కి నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ జాబ్ రిజర్వేషన్. అంటే ఈబీసీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీ రిజర్వేషన్ ఉంది కానీ ఎటువంటి జాబ్ రిజర్వేషన్ అనేది లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఈబీసీ ఒకవేళ పెట్టినా సరే మీకు జస్ట్ ఫీజు కన్సెషన్ తప్పితే ఎలాంటి రిజర్వేషన్ కూడా మీకు ఉండదు కాబట్టి అది పెట్టుకోకండి దయచేసి. అంతకుముందు ఏఎల్పీ టెక్నీషియన్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. నా పాత వీడియోస్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. పోతే మనకి CBT 1, CBT 2 2 స్టేజ్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. CBT 1 అనేది 100 క్వశ్చన్లు ఉంటే కనుక 90 నిమిషాలు ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి వచ్చి సిలబస్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగు, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్సు. మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ 25. అక్కడ చూసుకోండి, మనకి చెప్పినట్టుగా అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే 55 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. జనరల్ అవేర్నెస్ వచ్చి 15 మార్కులు, జనరల్ సైన్స్ వచ్చి 30 మార్కులు. టోటల్గా 90 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మార్కులు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 90 నిమిషాలు. ఓకేనా. సెకండ్ స్టేజ్ CBT వచ్చాక జనరల్ అవేర్నెస్ 15 మార్కులు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ 10 మార్కులు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్కులు. టెక్నికల్ అబిలిటీస్ అంటే సివిల్ వాళ్ళకి సివిల్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అయితే 100 మార్కులు అండి. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. టైం అనేది 120 మినిట్స్. ఇకపోతే మెకానికల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషినింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ అన్నీ కూడా మెకానికల్లోకి వస్తాయండి. ఇకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంబైండ్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఎలక్ట్రికల్లోకి వస్తారు. ఎలక్ట్రానిక్స్, ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్స్లోకి వస్తారు. సివిల్ అంటే కనుక ఓన్లీ సివిల్, బీఎస్సీ ఇన్ సివిల్ కూడా సివిల్లోకి వస్తారు. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు CMA చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మళ్ళీ నేను సపరేట్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని చేయడం జరుగుతుంది. అవుట్ అప్లై అనే వీడియో చేస్తాను, సిలబస్ గురించి ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ CBTస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కానీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీనికైతే జేఈకి డిప్లొమాలో అయితే ఎలిజిబుల్ అండి. డిప్లొమా బీటెక్ ఎవరికి కూడా ఎలిజిబుల్. ఓకేనండి. నేనైతే ఇదైతే మీకు నోటిఫికేషన్ అండి, స్టార్టింగ్ డేట్స్, ఎండింగ్ డేట్స్ మీకు క్లియర్గా అనేది నేను మళ్ళీ ఒక వీడియో అనేది క్లియర్గా చేయడం జరుగుతుంది. ప్రజెంట్ జర్నీలో ఉన్నాను, ఇంతకుమించి నాకు టైం దొరకలేదండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఉండాలి.